భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు నల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ అద్భుతంగా మన మాస్టర్లందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం మనం చేద్దాం. तस्मा अरंगमा आपो जिनेन्द्र ओम मस्मुतिय मस्मुतो ओम नमो शंकरा शिव शंकरा भयंकरा जी शंकरा ओम नमो भगवते ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमण्यो भूतो त्रिशो नमस्ते ओम नमस्ते सदने జై శ్రీరామ్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తన్నర్కో ప్రభోశాస్త్రం రామదూతం నమామ్యం. అద్భుతంగా ఉన్నారు రాములు. ఆంజనేయ స్వామి వారు చాలా అద్భుతం. అలాగే ఉత్సవమూర్తులు ఉన్నారు మండపంలో. ధ్యాన భీమకండంలో భాగంగా జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ధ్యాన భీమకండ కార్యక్రమం మొదలుపెట్టుకుంటున్నాం.
ఉంది. ఇంటింటా గ్రామ ప్రచారం చేసుకుని అక్కడి నుంచి మనందరం ఇక్కడికి వచ్చి 2 గంటల నుండి 4 గంటల వరకు సత్సంగం చేసుకుని అప్పుడు కొత్త వారందరికీ ధ్యానం నేర్పించి ఈ గ్రామాన్ని ధ్యానమయం చెయ్యాలని, శాఖాహార గ్రామంగా తీర్చిదిద్దాలని సత్సంకల్పంతో మనందరము ధ్యాన భీమఖండానికి పిరమిడ్ మహాశక్తికి పితామహ పత్రిజీకి ధ్యాన భీమఖండానికి పితామహ పత్రిజీకి శాఖాహార గ్రామానికి నల్లూరు గ్రామానికి శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర స్వామి వారి నల్లూరు గ్రామానికి ధ్యాన భీమఖండానికి ధ్యాన మిత్రులకి ధ్యాన మిత్రులందరికీ ఈరోజు జరిగే ఈ ధ్యాన భీమఖండంలో ప్రతి ఒక్కరిని మరి 2 గంటలకు వచ్చే ఇక్కడ సత్సంగానికి ఆహ్వానిస్తున్నామండి. అందరూ తప్పనిసరిగా రావాలని ప్రతి ఇంట చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి పాంప్లెట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. జై ధ్యాన్ జగత్, జై ధ్యాన్ జగత్, జై శాఖాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై. జై భీమఖండానికి, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు నల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో 1 గంట పాటు ధ్యానం చేస్తాం. అలాగే ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడానికి మన మాస్టర్లు అందరూ వెళ్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. చూడండి 15 మంది భీమఖండానికి చెప్పే వాళ్ళు ఇక్కడ చెప్తే భీమేశ్వర స్వామి కనబడాలి. ద్రాక్షారం భీమేశ్వర స్వామికి అది సెంటర్ పాయింట్. ఉన్నారు కదండి, అది ఊరి చిన్నదండి. 10 మంది చెప్పే వాళ్ళు ఒకరు ఉండాలండి. ఎలాగంటే అలా తెరలించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరలించి మూట శ్వాసనే గమనిద్దాం. శ్వాసను మాత్రమే గమనిద్దామండి. ఎటువంటి ఆలోచన వచ్చినా ఆలోచనతో పని లేదు మీకు. ఓన్లీ శ్వాస. ఆలోచన వస్తాయి, ఆలోచనతో ఎటువంటి పని లేదు. చక్కగా శ్వాసనే గమనిద్దాం. ఎంతో అద్భుతమైందండి. శ్వాసతోనే ఉంటున్నాం మనం రోజు, కానీ దాని మీద ఎరుపు లేదు. ఎప్పుడైతే ధ్యానం చేసామో ఎరుపు అనేది వస్తుందన్నమాట. శ్వాసనే గమనిద్దాం. ఇటువంటి ఆరోగ్యం వచ్చినా ఆరోగ్యంతో మనకి పని లేదు. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుల వారు మనకు అందించిన ఆనాపాన సతి ఎంతో
భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ జరిగింది. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఆ ఆనందం చాలేదు చౌదరి గారికి. ఏందమ్మా ఈ వీధులన్నీ మన వాళ్ళే, ఒక్కళ్ళు కూడా రాలేదేంటి, ఎవరెవరో దూరం నుంచి ఎవరెవరో వచ్చారు కానీ ఇక్కడి నుంచి ఎవరు రాలేదేంటమ్మా, వీళ్ళందరికీ ఎలా చెప్పాలమ్మా అని చెప్పి మళ్ళా అక్కడిగా వస్తారు సార్ వస్తారు, మనం చేసుకుంటూ పోదాం, మన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇక్కడ, ఎవరికి ఆత్మ జ్ఞానం కావాలని ఆత్మ తప్పిస్తుందో వాళ్ళు వస్తారు అని చెప్పి సరే అని చెప్పేసి చేసాం. తర్వాత డాక్టర్ గారి ఇంట్లో 41 రోజుల కార్యక్రమం జరిగింది. డాక్టర్ గారు వచ్చారండి, గట్టిగా అసలు క్లాప్ చేసుకున్నాం. ఈ ఊరందరికీ అయినా దేవుడు ఎవరండి, వాళ్ళ నాన్నగారు ఇదే వృత్తి చేస్తూ వైద్య వృత్తి చేస్తూ మొత్తం అందరికీ ఉచితంగా ఈ ఊరికే కాదు ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటికీ కూడా ఆయన ఒక డాక్టర్ గారు దేవుడు అనమాట. అందరికీ ఏ అనారోగ్యం వచ్చినా సరే ఆయన దగ్గరికి రావడం, చక్కగా వైద్యం చేయించుకోవడం. మళ్ళీ ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా అలాగే చక్కగా అదే విధంగా తయారవడం. అలాంటి డాక్టర్